హ్మ్. ఇప్పుడు తర్వాత బిట్స్ చూద్దాం. మ్యూజియంలు, అనువాదాలు అనునవి వరుసగా. మొదటిది ప్రాథమిక వనరులు, అనువాదాలు ద్వితీయ వనరులు. తర్వాత ప్రశ్న. సాంఘిక శాస్త్ర బోధన అభ్యసనలో నివారణ పద్ధతి, మధ్యవర్తిత్వ పద్ధతి, అభివృద్ధి పద్ధతి, సాంఘిక లక్ష్యాల పద్ధతి ఇవన్నీ ఏ కృత్యంలో ఇమిడి ఉన్నాయి అని అడిగాడు. ఆ కృత్యము సాంఘిక జట్టు పని. నెక్స్ట్. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులచే గ్రామాలలో పచ్చదనము, పరిశుభ్రత కార్యక్రమంను నిర్వహించాడు. ఇది ఈ వనరుల వినియోగానికి సంబంధించిందిగా సూచిస్తుంది. అంటే పాఠశాలను సమాజ వర్తకం తీసుకువెళ్ళాడు. ఇదే సరైన సమాధానం. తర్వాత ప్రశ్న. మన రాష్ట్రంలో ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఏ తాత్విక భావన పరిగణలోకి తీసుకొనబడలేదు అని అడిగాడు. దానికి సరైన సమాధానం ప్రత్యేక విషయ విధానము అనేది తీసుకొనబడలేదు. సాంఘిక శాస్త్రంలో మన సమాజంలో వైవిధ్యము, స్త్రీ పురుష సమానత్వము దిశగా పయనం అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం కింద రూపొందించబడినవి అని ప్రశ్న అడిగాడు. ఆ ఇతివృత్తము సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు